చేస్తాం ఎవ్వరం కూడా సినిమాని చూడం అసలు థియేటర్లలో కూడా ఆడనివ్వమనే విధంగా వైసీపీకి చెందిన కొంతమంది స్టిల్ ఇప్పటి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ ఏవైతే కామెంట్ చేశాడో అంటే ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్స్ ఇక్కడ వైసీపీ పార్టీని ఉద్దేశించే అన్నాడా లేకపోతే నార్మల్గా మాటలు వచ్చాయా అంటే ముఖ్యంగా ఈ లైలా సినిమాలో మాత్రం ఆయన చెప్పిన కంటెంట్కి ఏ మాత్రం కూడా పొందడం లేదు. అలాంటప్పుడు స్టేజ్ మీద ఎందుకు మాట్లాడాడని చాలా మంది కూడా వైసీపీ వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలకు గాను వైసీపీ వాళ్ళు వేలకు వేలు అంటే 25,000 30,000కు పైగానే ట్వీట్ల వర్షం కురిపించారు. లైలా సినిమాని బాయ్కాట్ చేయాలి, ఖచ్చితంగా ఎవరు కూడా సినిమాని చూడొద్దు అనే విధంగా వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా కోరుకుంటూ ఉన్నారు. సో దానికి తోడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజ్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో సో తను ఈ సినిమా కోసం ఒక ప్రమోషన్ వీడియో చేసినప్పటికీ ఆ పిల్లాడి మీద కూడా వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నీకు ఇంకా కెరీరే ఉండకుండా చేస్తాం కాచుకున్న విధంగా చిన్న పిల్లాడి మీద కూడా పగబట్టి చాలా మంది కూడా మాట్లాడారు. సో ఇప్పుడు అంటే ఇప్పటికే మనకు సినిమాకి సంబంధించిన గారపాటి గారు అదేవిధంగా మనకు విశ్వక్సేన్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. వాళ్ళ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ వాళ్ళ ఈవెంట్లోని ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సారీ అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని పొంతన పెట్టొద్దు, రెండింటినీ కలిపి మాట్లాడొద్దు, ఇట్లా రాజకీయ రంగాన్ని తీసుకొచ్చి సినిమా మీద రుద్దకండి, మా సినిమాని చంపేయకండి, దయచేసి మీకు వేడుకుంటున్నాము క్షమించండి అనే విధంగా వాళ్ళిద్దరు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఏమాత్రం కూడా ఊరుకోలేదు. మళ్ళీ కూడా సినిమాని బాయ్కాట్ చేయాల్సిందే, సినిమాని అసలు చూడకుండా చేయాల్సిన విధంగా మళ్ళీ కూడా మాట్లాడుతున్నారు. సో ఇంకొకసారి వాళ్ళు మాట్లాడే మాటలకు మళ్ళీ కూడా విశ్వక్సేన్ రియాక్ట్ అవుతూ ఇంకొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. తన సినిమాకు సంబంధించిన 2 పోస్టర్లను షేర్ చేస్తూ ఈ 2 పోస్టర్లు కూడా నా సినిమాకు సంబంధించినవి, లైలా సినిమాకు సంబంధించినవి, సోను మోడల్కి సంబంధించినవి. సో ఇట్లా రాజకీయ రంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ సినిమా రంగం మీద రుద్దకండి, నా సినిమాని చంపేయకండి అనే విధంగా మళ్ళీ కూడా వేడుకుంటూ ఖచ్చితంగా ఫిబ్రవరి 14కి సినిమా వస్తుంది అందరూ కూడా చూడండి అనే విధంగా మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా పెట్టాడు. అంటే మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత పగబట్టారు? ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మీ పార్టీ గురించి అని ఉంటే, మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా అక్కడ పృథ్వీరాజ్తోని పోట్లాడండి, ఆయనతోని మాట్లాడండి, ఆయన అపోజ్ చేయండి. కానీ టోటల్గా సినిమాని ఎందుకు కొలాబ్ చేస్తున్నారో, ఈ ఒక్క సినిమా చేయడానికి ఒక 2-3 సంవత్సరాల పాటు కూడా మేము ఎంతో అహర్నిశలు కష్టపడుతూ ఉంటాము, కొన్ని వందల మందికి ఉపాధి కలుగుతుంది, ఈ సినిమా హిట్ అయితే కూడా ఇంకా కొన్ని వందల మందికి మంచి పేరు వస్తుంది, మంచి ఉపాధి దొరుకుతుంది, అలాంటి ఒక సినిమాని తొక్కేయాలని ఎందుకు చూస్తున్నారో, మీకు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అపోజ్ ఉంటే ఖచ్చితంగా ఆయనతోని మాట్లాడండి, కానీ సినిమాని మాత్రం చంపేయకండి అని ఆయన టీం వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో మరి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఈ నినాదాలని ఆపేస్తారా సినిమాని బాయ్కాట్ చేయడం అనేది? సో మరి మీరేమనుకుంటున్నారా? వాళ్ళు చేసేది కరెక్టేనా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.